కేసీఆర్ ఇస్ బ్యాక్. చాలా రోజుల తర్వాత తెలంగాణ పాలిటిక్స్ లో సిసలైన మజా వచ్చింది. దాదాపు 7-8 నెలలుగా సైలెంట్ గా ఉన్న మాజీ సీఎం నోరు విప్పడమే కాదు, అధికార కాంగ్రెస్ పై డైరెక్ట్ అటాక్ చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలతో పొలిటికల్ ఫైర్ అంటుకోవడంతో సీన్ లోకి ఎంటర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన మాటలతో ఫైర్ కాస్త వైల్డ్ ఫైర్ లా మారింది. వ్యక్తిగతంగా మాకు పోయేది ఏం లేదు. సపోజ్ మీరు ఉడగొట్టిననుకో ఏమున్నది, రెస్ట్ తీసుకుంటాం, అంతే కదా. మాకు వచ్చేదేం లేదు, మాకు పోయేదేం లేదు. కానీ నష్టపోయేది ప్రజలే. చెప్పుడు మా బాధ్యత. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలివి. ఓటమి తర్వాత ఆయన తుంటికి సర్జరీ కావడం, బెడ్ రెస్ట్ తీసుకోవడం, ఆ తర్వాత కూడా మౌనంగానే ఉండిపోయారు మాజీ సీఎం. దాదాపు 1.5 నుంచి ప్రజల్లో పెద్దగా రాలేదు. ఎంపీ ఎన్నికల కోసం బస్సు యాత్ర ఒకటి తప్ప నిరసనల్లో గాని, ప్రెస్ మీట్లలో గాని, అసెంబ్లీలో గాని ఆయన కనిపించలేదు. ఆయన రెస్ట్ తీసుకుంటా అని అన్నంత పని చేస్తున్నారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలోనే ఎక్కువ సమయం రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. అయితే అగ్నిపర్వతం ఒక్కసారే బద్దలైనట్లు మాజీ సీఎం ఒక్కసారిగా అవుట్ బరస్ట్ అయ్యారు. తనను కలవడానికి ఎర్రవెల్లికొచ్చిన కార్యకర్తలు ఉత్సాహపరుస్తూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. ఇన్ని రోజులు గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని గమనిస్తున్నానన్నారు మాజీ సీఎం. తాను కొడితే మామూలుగా ఉండదని, గట్టిగా కొట్టడం అలవాటే అంటూ కార్యకర్తల్లో జోష్ నింపారు. అంతేకాదు, ఫిబ్రవరి నెలాఖరులో భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు మాజీ సీఎం. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, మీరు కథ చూడాలి, జరుగుతూ ఉంది. తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్తు కోసం కూడా కొట్టాడక మనం సిద్ధంగా ఉండాలి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను పోస్టుమార్టం చేశారు. ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే ఉండిపోయాయన్నారు. తెలంగాణలో భూముల ధరలు సగానికి పడిపోయాయని వ్యాఖ్యానించారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని, వాళ్లు దొరికితే ప్రజలు కొట్టేలా ఉన్నారన్నారు. అంతేకాదు, సోషల్ మీడియాలో పోలింగ్ పెడితే తమకే ఎక్కువ శాతం వచ్చాయని గుర్తు చేశారు. టెండర్లు పిలిచిన పనులు స్టార్ట్ అయినాయి, ఉత్తరాలు వచ్చిండ్రు, పనులు మొదలు పెట్టిండ్రు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ టెండర్లు ఎందుకు ఆపింది? సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు ఎందుకు నిలిపేసింది? ఎవరి కోసం నిలిపేసినట్టు? ఎలక్షన్లలోనే మస్తుగా చూస్తే 50 ఏళ్లలో పార్టీలు గెలితే ఓడతాయి. ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం రానంత గొప్పగా. ఇంకా వాళ్ళ బొంద తెలివికి నిన్న వారి పార్టీడే మంది పెట్టలు అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు? ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకి. వాడు పెట్టిందే మనం పెట్టింది కాదు. వీళ్ళ తెలివితక్కువతనానికి ఏమైంది? నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని. కాగ్ రిపోర్ట్ వచ్చింది. ప్రజలు వినకుండా అత్యాశకు పోయి కాంగ్రెస్ కి ఓటేశారన్నారు మాజీ సీఎం. తాను కరోనా టైంలో కూడా రైతు బంధు ఆపలేదన్నారు. రైతు బీమాతో ఎంతో మంది రైతులకు మేలు జరిగిందని, ఇప్పుడు రైతు బంధుకి రామ్ రామ్, దళిత బంధుకి జై భీమ్ అంటూ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్ కి ఓటేశారని, రాబోయే రోజుల్లో విజయం మనదే అన్నారు. అయితే ప్రత్యక్ష పోరాటాలకు అంతా సిద్ధం కావాలన్నారు బీఆర్ఎస్ అధినేత. ఎంతో మంది పాపం సిటీలు వేసుకుంటారు, ఏదో వేసుకుంటారు. రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుంది. ఆయన పోయి గంగలు వేసుకుంటాం. మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది. కరోనా వస్తే కూడా నేను రైతు బంధు ఆపలే. కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం రాకుండా వ్యవసాయం అయితే జరగాలి కదా, తప్పదని చెప్పి ఈవెన్ కరోనా ఉంటే కూడా రైతు బంధు ఆపలే. మళ్ళీ పాత కాంగ్రెస్ మోపోయింది, మళ్ళీ కరెంట్ కోతలు మోపోయింది. వెనకాలం ఏం గతి అవుతుందో. మామూలు అంటే ఏముంటుంది? వారి ఉంటుంది, మక్కు ఉంటుంది, అల్లం ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు అయితే మనిషి చేస్తే పారబడి తవ్వచ్చు కూడా. ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే. తెగించి కొట్లాడాల్సిందే. తెలంగాణ హక్కులను కొట్లాడాల్సిందే మనమే, కొట్లాడి తీరాల్సిందే. అయితే కేసీఆర్ మాటలకు సీఎం రేవంత్ అదే రేంజ్లో స్పందించారు. మాజీ సీఎంపై మాటల దాడి చేశారు. బలంగా కొట్టడం కాదు, ముందు నిలబడ్డ నేర్చుకో అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా పోల్లో సల్మాన్ కంటే రాఖీ సావంత్కి ఎక్కువ లైకులొచ్చాయని, అంత మాత్రాన రాఖీ సావంత్ గొప్పదైపోతుందని చురకలంటించారు. ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీలో చర్చ ఉంటుంది. కేసీఆర్కు చేతనైతే చర్చలో పాల్గొనాలంటూ సవాల్ విసిరారు. ఆయన కొడతానంట, బలంగా కొడతాడంట. సరిగ్గా నిలబడేది నేర్చుకోని ఆయన కట్టె లేకుండా. నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా? నువ్వు తూగుతున్నవా, సోగుతున్నవా, నువ్వు నిలబడగలిగే పరిస్థితిలో ఉన్నవా? 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు, కేంద్ర మంత్రి చేసినోడు
ఇవాళ టిక్ టాక్లో కేసీఆర్కు రేవంత్ రెడ్డికి పోటీ పెడితే ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంటే నాకు తక్కువ వచ్చినాయంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాను. నేను అడగదలుచుకున్నా, ఆ మధ్యలో బాలీవుడ్లో కూడా సల్మాన్ ఖాన్కు రాఖీ సావంత్కు కూడా టిక్ టాక్లో పెడితే రాఖీ సావంత్కి ఎక్కువ లైకులు వచ్చినాయి. అంతేకాదు కేసీఆర్ కాలం చెల్లిన 1000 రూపాయల నోటు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు సీఎం రేవంత్. గంభీరంగా చూస్తున్నా అంటే ఎవరిని చూస్తున్నావా గంభీరంగా? అచ్చోసిన ఆంబోతులాక నీ కొడుకుని అల్లుని ఊరు మీద వదిలినావు. మైసమ్మ మనేంది జాంగీర్పీర్ల దర్గాకు వదిలిన మేకపోతులాక ఊరు మీద పడి మేస్తా ఉన్నారు నీ కొడుకు నీ అల్లుడు. అసెంబ్లీలో బీసీ కులగణన మీద, అదే విధంగా మాదిగల వర్గీకరణ మీద సభను పెట్టబోతున్నాం. నీకు చేతనైతే చిత్తశుద్ధి ఉంటే చర్చ చేద్దాం, నువ్వా మేమా తేల్చుకుందాం. నీ ఫామ్ హౌస్లో నీ వంది మాగదులను, నీ భజన చేసేటోళ్లను నువ్వు వాళ్ళను జమేసుకొని వాళ్ళ ముందల పొంకనాలు కొట్టకు. చంద్రశేఖరరావు, నువ్వు కాలం జల్లిపోయిన 1000 రూపాయల నోటువే. ఆ నోటు పెట్టుకుంటే ఎవడైనా జైలుకే వెళ్తాడు. చాలా రోజుల తర్వాత తెలంగాణ పాలిటిక్స్ చాలా హీట్ ఎక్కాయి. ఈ హీట్ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కంటిన్యూ అయ్యే అవకాశాలున్నాయి.